ఎక్కడ తీసుకున్నారు? హైదరాబాద్ అడ్రస్ వద్దు సార్. సిద్ధార్థ్ డోర్ నెంబర్ ఏం అవసరం లేదు. జొమాటో స్విగ్గీ కూడా ఇంత త్వరలో అడగలేదు. మీ అడ్రస్ ఎక్కడ? చెన్నైలో తీసుకున్నాను. మా అమ్మ నాన్న ఇల్లు దగ్గర తీసుకున్నాను. సరే, మీరు ఇది 48th ఫిల్ము అంటే నిజంగా తెలుగు ప్రేక్షకులు మిమ్మల్ని కమల్ హాసన్ తర్వాత అంత గొప్ప నటుడని ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్నారు. అందరికీ చాలా ఇష్టం, ఇంక్లూడింగ్ మీ. సో అంత గొప్ప అది ఎందుకు మీరు సాటిస్ఫై అవ్వలేకపోయినా అని ఎందుకు అన్నారో నాకు అర్థం కాలేదు. ఇందాక నటుడిగా, ఆర్టిస్ట్ గా సాటిస్ఫాక్షన్. ఒక ఆర్టిస్ట్ ఎప్పుడు సాటిస్ఫై అవ్వకూడదు సార్, లేకపోతే కంపు రోజ్ ఫ్లవర్ స్మెల్ లా ఉంటుంది. తర్వాత మీరు ఏం క్రియేట్ చేయలేరు. తర్వాత మెయిన్ రోజు కొత్తగా ఒకటి నేర్చుకోవాలి. రోజు నాకేం తెలియదు అని చెప్పి కొత్తది చదువుతూనే ఉండాలి. అది నా తన. తర్వాత మెయిన్ నిజంగా సొంత ఇంటికి ప్రతి ఒక్కరికి కావాలని కోరుకుంటారు. చాలా మంది ఈ మధ్యన రియల్ ఎస్టేట్ వాళ్ళకి బలైపోతున్నారు. సామాన్య ప్రేక్షకులు చాలా మంది బలైపోతున్నారు, అలా మోసపోతున్నారు. అలాగే ఎస్పెషల్లీ హైదరాబాద్ లో హైడ్రా అనే దాని వల్ల కూడా చాలా మంది నష్టపోయారు. ఈ సంఘటనల గురించి మీరేం చెప్తారు? ఏం చెప్పలేను. అరుణ్ గారు అరుణ్ గారు అరుణ్ గారు అరుణ్ గారు అరుణ్ గారు ఇందాక సిద్ధార్థ్ గారు చెప్పారు కదా, నాకు తెలుసు సార్. నీ గురించి తెలుసు అంట. తమిళ్లో కాదు, అన్ని భాషలో అదే మీనింగ్. కేర్ఫుల్ గా రిలీజ్ 4th రిలీజ్ అంటే సార్. 4th జూలై రిలీజ్ సార్. ప్లీజ్ ఏమైనా అడిగింది సార్. ఏం లేదు అంటే మీరు డైరెక్టర్ కావాలని యాంబిషన్ తోటి మీరు ప్రొడ్యూసర్ అయ్యారు కదా, డైరెక్షన్ చేయబోతే ఇప్పుడు సార్ ఇప్పుడు ఒక ప్రొడ్యూసర్ గా సాటిస్ఫై అయిన తర్వాత ఇంకా 3 సినిమాలు నాకు బ్యాలెన్స్ ఉన్నాయి. తర్వాత డైరెక్షన్ చేసుకోవాలి సార్. నేను ప్రొడక్షన్ లో ఇంకా శాంతి దాగి సాగగా ఇంకా 3 ఉన్నాయి ప్రామిస్ సార్. ఇంకా శరత్ సార్ తో ఒక 10-15 మూవీస్ చేయాలి సార్. తర్వాత దేవ్యాని గారు ఈ ఇయర్ డైరెక్టర్ గా లాంచ్ అవుతున్నారు. సో నేను శరత్ గారు ఆల్రెడీ డేట్స్ ఇచ్చేసాం. అరుణ్ విశ్వ ఆల్రెడీ కమిట్ అయిపోయాడు. ఇది కామెడీ కాదు, నిజంగా షార్ట్ ఫిల్మ్ ఒకటి తీసి ఇళయరాజా గారితో మ్యూజిక్ చేయించి చాలా అద్భుతంగా వచ్చింది ఆ సినిమా. మేము అందరూ చూసాం. నా షూటింగ్ ఒకటి చాలా ఇంపార్టెంట్ కాంబినేషన్ డేట్ రోజు మా షూటింగ్ క్యాన్సిల్ చేసాం. ఎందుకంటే దేవాని గారికి డైరెక్షన్ షూటింగ్ ఉందండి అన్నారు. మేమందరూ ప్లీజ్ మ్యామ్ ఇవి ఇలా నాకు ఫారెన్ వెళ్ళాలి, ప్లీజ్ వచ్చండి. ఇట్ ఈస్ మై డైరెక్షన్ అంతే, ఇంకేం చెప్పారు. ఇంతకీ మ్యామ్ ఆల్ ద బెస్ట్ ఫ్రమ్ ఆల్ ఆఫ్ us. We love you so much. We can't wait to see your direction. ఇంతకీ సిద్ధార్థ్ మీ డ్రీమ్, మీరు దర్శకత్వం వహించేది ఎప్పుడు, మీరు డైరెక్ట్ చేసింది ఎప్పుడు? ఇప్పుడే చెప్పాను కదా, పెళ్లి చేసి చూడు, ఇల్లు కట్టి చూడు, అలాగే డైరెక్ట్ చేసి చూడు అని దేవుడు నాకు చెప్పి ఒక సార్ ఇప్పుడు రీసెంట్ గా రీసెంట్ గా ఒక కథ విన్నాను సార్. నేను ఇదే ఫ్రెండ్షిప్ అయితే ఇదే Sir, he's writing, sir. I heard one script. When will we happen? It's a 41 or no, sir, he's taking time, but he's written a wonderful script, sir. I heard the script. It was really, really great. I don't know if I can tell this here, but I really loved it. But he's taking time to do it, sir. అరుణ్ గారు 3 BHK హిట్ అయితే మీ కాస్ట్ అందరికి 3 BHK గిఫ్ట్ ఇస్తారా? Ma'am, if whatever you say, if ఇప్పుడు సినిమా ఇస్తాడు అది 3 BHK. If it happens, I'll be the most happiest person to do this for everyone. They know me very well. Not only just them, my entire cast and crew, I will give it for sure. 100%. బ్యూటిఫుల్. మూర్తి గారు ఒకటి చెప్పారు కదా, ఇల్లు ఎందుకు ఉండాలంటే ఆ 4 walls లోపల ఏం జరుగుతుంది బయట వాళ్ళకి తెలియకూడదని. సిమిలర్లీ మాకు ఇల్లు సినిమా ఆర్టిస్టులకి, కళాకారులకి అవకాశాలు ఆర్ మోర్ ఇంపార్టెంట్ దాన్ 3 BHKs. ఎందుకంటే అవకాశం లోపల మనం ఏం చేస్తామని మనకు మాత్రమే తెలుసు, బయట వాడికి అర్థం కాదు. కాబట్టి ఆ లైఫ్ మనం గడపచ్చు. సో థ్యాంక్ యూ ఫర్ దిస్ ఫిల్మ్ ఆల్ ఆఫ్. One question. The first film crime thriller and second film action thriller. This third film is a social family drama. So where you get the inspiration for this? It's a personal thing. Everyone, India 70-80% everyone wants the house. That everyone's dream. So where you get the writing the script? For this film, sir? Yeah. That's a 3 BHK. So this has a lot of personal life. So this is my most personal film. So yeah. So for this film, I read a short story in Tamil. It was about a family wanting to buy a home. It resonated very much with me. And then from there I was thinking, this emotion has been with me all my life. So my grandfather built a home with all his hard-earned money, and after some 30 years it just fell down. So my mother was just
she started her life in that home. So my life ambition is to rebuild that home for her. So that much personal emotion is there in this film for me as a writer. సో థ్యాంక్ యూ మీడియా ఫర్ యువర్ క్వశ్చన్స్. ఇందాక అందరినీ అడిగినట్టు ఇల్లు అనేది మన అడ్రస్ అన్నమాట.